పొట్టలో వచ్చే గ్యాస్ ట్రబుల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు గ్యాస్ ట్రబుల్ ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్యాస్ ట్రబుల్ అనేది ఎవరైతే టయానికి తినరో, ఎవరైతే పచ్చళ్ళ కారం మసాలా పులుపు ఎక్కువ తింటారో, ఎవరైతే ఎక్కువ ఆలోచిస్తారో, ఎవరైతే ఎక్కువ నొప్పుల బిళ్ళలు వాడతారో, ఎవరైతే మందు స్మోకింగ్ గుట్కాలు పాన్ పరాగులు ఎక్కువ వేసి టయానికి తినకుండా మరి ఇరెగ్యులర్గా భోంచేస్తారు, వాళ్ళకి ఎక్కువగా రావడానికి ఈ గ్యాస్ ట్రబుల్ అనేది వస్తుంది. అయితే ఈ గ్యాస్ ట్రబుల్ వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? టయానికి భోంచేయాలి, మజ్జిగను ఎక్కువ తీసుకోవాలి, కాయలు ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తాగాలి, పీసు పదార్థం ఉన్నది ఎక్కువగా తీసుకోవాలి. పీసు పదార్థం దేంట్లో ఉంటుంది? ఆకుకూరల్లోనూ కాయల్లోనూ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ అంటే పీసు పదార్థం ఎక్కువగా ఉన్నది ఆహారం తీసుకున్నట్లయితే మనకి ఈరోజనం కూడా సాఫీగా అయింది. ఈరోజనం సాఫీగా అయిందంటే మనకి గ్యాస్ ట్రబుల్ అనేది రాకుండా కూడా ఉంటుంది. అందుకని మనం టయానికి భోంచేయాలి, మజ్జిగను ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ ఆలోచించకూడదు, నొప్పుల బిళ్ళలు వాడకూడదు, మరి మందు పాన్ పరాగులు గుట్కాలు తీసుకోకూడదు. మరి కొంతమంది ఇరెగ్యులర్గా భోంచేస్తుంటారు. ఒకరోజు 10ంటికి తిని, ఒకరోజు 12ంటికి తిని, ఒకరోజు 2ంటికి తిని, ఒకరోజు 1ంటికి తిని, ఒకరోజు 6ంటికే తిని, అంటే ఇరెగ్యులర్గా ఎవరైతే భోంచేస్తారో వాళ్ళకు కూడా ఈ గ్యాస్ ట్రబుల్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఎక్కువగా నొప్పుల బిళ్ళలు వాడినా కూడా గ్యాస్ అనేది రావచ్చు. ఎక్కువ ఆలోచన చేసినా కూడా గ్యాస్ ట్రబుల్ అనేది రావడానికి అవకాశం ఉంది. అయితే ఈ గ్యాస్ ట్రబుల్లో ఎన్ని రకాలు ఉన్నాయి? గ్యాస్ ట్రబుల్లో 3 రకాలు ఉన్నాయి. ఒకటి ఇసోఫేగస్ అల్సర్. ఇసోఫేగస్ అల్సర్ గ్యాస్ట్రైటిస్, డియోడిన్ అల్సర్. ఇసోఫేగస్ అల్సర్ అంటే గొంతులో వచ్చింది, డియోడిన్ అల్సర్ అంటే పొట్టలో వచ్చింది, గ్యాస్ట్రైటిస్ అనేది కూడా పొట్టలోనే వచ్చింది. ఈ 3 రకాలు గ్యాస్ ట్రబుల్లో. ఈ గ్యాస్ ట్రబుల్లో 3 రకాలు ఉన్నాయని ఎట్లా తెలుస్తాయి అంటే, పొట్టలోకి గ్యాస్ట్రోస్కోప్ అనే పరికరాన్ని పంపి పైన లైట్లో చూస్తారు. అప్పుడు ఇసోఫేగస్ అల్సరా, గ్యాస్ట్రైటిసా, డియోడిన్ అల్సరా అనేది